హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, శక్తి అనే ఒక అబ్బాయి, తమిళనాడుకి చెందిన అబ్బాయి ర్యాండమ్‌గా 2 మంత్స్ నుంచి డైట్ చేస్తూ ఉన్నాడంట. యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఓన్లీ జ్యూస్ డైట్ అంటూ వర్కౌట్ చేస్తూ వెయిట్ లాస్ అయితే అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు ఆయన చనిపోయాడు. చాలా చిన్న అబ్బాయి. అరౌండ్ 26 ఇయర్స్ ఏమో ఉన్నాయి అతనికి. సో, ర్యాండమ్ వీడియోస్ చూసో లేకపోతే ర్యాండమ్‌గా మనకొచ్చిన థాట్స్‌ని పెట్టి వెయిట్ లాస్ అవ్వడం అన్నది కాదు. బికాజ్ బాడీ మన బిఐఎం ఎలా ఉందో కూడా చెక్ చేసుకొని తదనుగుణంగా తగ్గడం చాలా అవసరం గదా! సో, దీనికి సంబంధించి మనం వెయిట్ లాస్ వీడియోస్ ఎన్నో చేసున్నాము. చాలా ఆర్గానిక్‌గా ఎలా తగ్గాలి, సంవత్సరం టైము, 2 సంవత్సరాలు టైం తీసుకుంటారు మీరు. కానీ ఆర్గానిక్‌గా తగ్గాలి అన్నది ఎప్పుడు మనం ప్రోత్సహిస్తూనే ఉంటాం. సో, ఈ ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల మీరేం చెప్తారు? నేనేం జెప్తా అంటే, ఇప్పుడు మీరొకటి అన్నారు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గాలి మనిషి. హ్మ్. అయితే మీరు ఇన్ని వీడియోలు షూటింగ్ చేసిండ్రు గదా! అంటే నేను నాది వీడియోలు షూటింగ్ చేసిండ్రు గదా మీరిన్ని. వెయిట్ లాస్ గురించి గూడా మస్తు వీడియోలు చేసినాం మనం. ఎగ్జాక్ట్‌లీ. నా ప్రకారం వెయిట్ లాస్ ఎట్లా జేసుకోవాలి మీకేం అర్థమైంది మీరు జెప్పండి. దట్స్ వాట్ హెల్తీగా, ఆర్గానిక్‌గా ఆర్గానిక్‌గా. ఒక ప్లాన్ ప్రకారం నెలలో ఒక రెండో, మూడో వాళ్ళ బిఎంఐని పట్టే మీరు వెయిట్ అవును. లాస్ అని అవును. చెప్తుంటారు. 3 కిలో తగ్గినా సంతోషపడాలి. మరి. నేను 15 కిలోలు తగ్గలేదని బాధ పడొద్దు మరి. నెలలో. హ్మ్. అంటే మీరు రోజుకి 100 గ్రాములు తగ్గుతున్నారు. హ్మ్. అవునా కాదా? అవునండి. అయితే ఏంది అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. హ్మ్. ఇప్పుడు షుగర్ గానీ, ఆర్థరైటిస్ గానీ, బీపీ గానీ, లేదంటే పైల్స్ గానీ ఇవన్నీ రోగాలా కాదా? రోగాలేగా. రోగాలే కదా! హ్మ్. ఒబెసిటీ కూడా రోగమని చెప్తారు కదా! యాహ్! ఇప్పుడు ఏదైనా రోగం ఉంది అంటే హ్మ్. దానికి వైద్యం ఎవరిస్తాడు? డాక్టర్. డాక్టర్ ఇస్తారు కదా! మళ్ళా డాక్టర్‌ని కన్సల్ట్ చేసే మీరు షుగర్‌కి మందులు వాడుతున్నారు, పైల్స్‌కి మందులు వాడుతున్నారు. మళ్ళా వెయిట్ లాస్ గూడా వ్యాధినే గదా! హ్మ్. సొంతంగా మీరు ప్లాన్ జేసుకొని ఎట్లా వ్యాధి తగ్గించుకోవాలి అనేసి వస్తది థాట్. దట్స్ వాట్. అదే ఆ! వంటింటి చిట్కాలు అంటూ యూట్యూబ్ వీడియోస్ ర్యాండమ్‌గా తీసుకొని సెలెక్ట్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదమే జరిగింది. మళ్ళా ఇంకోటి ఇవన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంది నేను చెప్తాను మీకు. ఈ క్రాష్ డయట్‌లు చేస్తారు. హ్మ్. క్రాష్ డయట్‌లు అంటే ఫట్ అనేసి తగ్గిపోవాలి. హ్మ్. అంటే ఒక మీల్ స్టార్ట్ చేసినాం. ఆ మీల్ ఖతమయ్యే ముందు 1 కిలో తగ్గిపోవాలి నేను. అట్లా ఆలోచించి ఏం చేస్తారు? లిక్విడ్ డయట్‌లల్ల మీద ఎళ్ళిపోతారు. లేదంటే కీటో. కీటో డయట్ మీద పోతారు. కీటో డయట్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్‌లు అయితాయి తెలుసా మీకు? అవును. అయితాయి. మస్తుగా అయితాయి. హ్మ్. కిడ్నీలు ఎఫెక్ట్ అయితాయి. లివర్ ఎఫెక్ట్ అయితది. హుహు. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు ఇంకోటి హ్మ్. కొందరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేస్తారు. హ్మ్. సరే మీరు ఒక న్యూట్రిషనిస్ట్‌ని గాని, లేకపోతే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ తోటి కూడా మాట్లాడి మీరు చేస్తున్నారంటే అది ఒక మాట, ఒక హ్మ్. లెక్క. మరి. కానీ ఏంది ఇప్పుడు కొందరు 24 అవర్స్ ఫాస్టింగ్ చేస్తారు. హ్మ్. అంటే ఇవాళ తిన్నారనుకోండి వాళ్ళు, హ్మ్. మళ్ళా రేపే తింటరు. హ్మ్. ఇవాళ మధ్యాహ్నం 2కి తిన్న మనిషి మళ్ళా రేపు 2కే తింటాడు. హ్మ్. అవునా కాదా? అవి కాకుండా కొందరు షేక్‌లు అమ్ముతారు. హ్మ్. ఏం షేక్‌లు అమ్ముతారు? ఇప్పుడు ప్రోటీన్ షేక్ అట్లాంటివా? ఏదో షేక్. ఓకే. మళ్ళా దానికి వీళ్ళు నెలకు 8,000 నుంచి 30,000 వరకు ఖర్చులు చేస్తారు. హ్మ్. వాళ్ళు ఏం జెప్తారంటే, షుగర్ ఉందా? దీనితోటి తగ్గుతది. థైరాయిడ్ ఉందా? దీనితోటి తగ్గుతది. హ్మ్. వెయిట్ ఎక్కువ ఉందా? దీనితోటి తగ్గుతది. మీరు చెప్పిన రోగం పేరు వాళ్ళు ఈ షేక్ తోటి తగ్గుతది అంటారు. మరి. ఆ! ఇప్పుడు వెయిట్ లాస్‌కి గూడా వాళ్ళు ఇస్తారు. హ్మ్. ఏమని చెప్తారు? మార్నింగ్ ఈ షేక్ తాగండ్రి. హ్మ్. నైట్ ఈ షేక్ తాగండి. హ్మ్. మధ్యాహ్నం ఏది తినాలనిపిస్తే అది తినండి. హ్మ్. వాడేం జేపిస్తుండు మీతో? హ్మ్. మార్నింగ్ షేక్ తాగిపిస్తుండు, నైట్ షేక్ తాగిపిస్తుండు. కానీ మీకు ఏం తినిపిస్తలేడు గదా! మరి. అదే మార్నింగ్ ఒక గిలాస్ పాలు, ఈవినింగ్ ఒక గిలాస్ పాలు. మధ్యాహ్నం తింటే తగ్గడా మనిషి? హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జేపిస్తుండు వాడు మీతో 24 గంటలు. అంతే. అది అర్థం జేసుకుంటే 30,000 బచాయించిపోతాయి. హ్మ్. అవునా గాదా? హ్మ్. కానీ మళ్ళా ఇంత లాంగ్ డ్యూరేషన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, ఇంత మొత్తం లిక్విడ్ డయట్‌లల్ల మీద గాని చేస్తే ఏమైతదంటే, మనిషి బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. విటమిన్ డెఫిషియన్సీలు అయితాయి. హ్మ్. మినరల్ డెఫిషియన్సీలు అయితాయి. హ్మ్. ప్రోటీన్ డెఫిషియన్సీ అయితది. అదేలెండి. ఇప్పుడు మనం తినే ఆహారంలో మనకు 3 వెరీ ఇంపార్టెంట్ మాక్రో న్యూట్రియంట్లు వస్తాయి. హ్మ్. ఫ్యాట్లుంటాయి,
ప్రోటీన్లు ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇవి 3 మ్యాక్రో న్యూట్రియంట్లు అని ఎందుకు చెప్తారంటే ఇవి చాలా అవసరం మన బాడీకి. మన బాడీకి అవి ఇవ్వకపోతే మన బాడీ హోమియోస్టాసిస్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు హోమియోస్టాసిస్ అంటే ఏంది? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ లో లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ బటన్ నొక్కితే మీరు 3rd ఫ్లోర్ లో కిందికి వెళ్ళి వస్తుంది కదా పైకి. అది పైకి రావడానికి కిందికి మళ్ళా పోవడానికి దానికి కరెంట్ ఎంత కావాలి, దానికి వెయిట్ మోయడానికి బరువు ఎంత, అది పుల్లింగ్ స్ట్రెంగ్త్ కావాలి, అవన్నీ సెట్ ఉంటాయి కదా. అవునా కదా? కరెంట్ తక్కువ పోతే అది పుల్ చేస్తుందా? లేదు. ఇది కూడా అట్లనే మన బాడీకి కూడా మనం ఏమైనా ఫంక్షన్ నడవాలి అంటే దానికి హోమియోస్టాసిస్ అవసరం. అంటే అన్ని ఆర్గన్లు కరెక్ట్ గా పనిచేసుడు అవసరం. ఇప్పుడు ఏమవుతుంది? కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అయితే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అయితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, నరాలు ఎఫెక్ట్ అవుతాయి, సైకలాజీ ఎఫెక్ట్ అయిపోతుంది మనిషిది. మెల్లమెల్లగా సడన్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమైనా కావచ్చు. అందుకే మీరు ఏ డైట్ ఇట్లా సొంతంగా నా ఇష్టం అనేసి చెయ్యకండి. ఇప్పుడు అన్నిటికైనా హెల్త్ ప్రాబ్లంలు వీడియోలు ఎక్కువ యూట్యూబ్ మీద ఉండేది ఏ టాపిక్ మీద తెలుసా మీకు? వెయిట్ లాస్ కి. అంటే ఎల్లయ్య మల్లయ్య అందరూ వచ్చి వెయిట్ లాస్ కి వీడియోలు చేస్తారు. అవి చూసి వేరే వాళ్ళు నష్టపోతున్నారు. అందుకే గవి చెయ్యకండి. ఏ ఒక్కటి కూడా ప్రాసెస్ అందరికి ఒకటే సెట్ కాకూడదు. అవును, ఇప్పుడు ఒకటి చెప్తా మేడం మీకు. ఇప్పుడు 4 అమ్మాయిల దోస్తులు ఉన్నారు. ఇప్పుడు 4 అమ్మాయిలకి అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం ఉండేది ఏంది? షాపింగ్. అవునా కాదా? వీళ్ళందరూ అరే టీషర్ట్లు కొందాం, అక్కడ అది మాల్ ఉంది కొత్తది, అడికి పోదాం టీషర్ట్లు కొందాం అనేసి పోతారు. ఒకరు ఎక్సెల్ వేసుకుంటారు, ఒకరు స్మాల్ వేసుకుంటారు, ఒకరు లార్జ్ వేసుకుంటారు, ఒకరు ట్రిపుల్ ఎక్సెల్ వేసుకుంటారు. అవునా కాదా? అవునండి. అందరికి ఎల్లు పడుతుందా? పట్టదు. మళ్ళా డైట్ కూడా అట్లనే కదా. కరెక్టే కదా మేడం? డైట్ కూడా అట్లనే. ఇప్పుడు మేక్ సెన్స్ కదా. అయితే మనిషిని బట్టి, కాన్స్టిట్యూషన్ ని బట్టి మనము హోమ్ రెమెడీ కూడా చెప్తాము, హోమియోపతి మందు కూడా ఇస్తాము, డైట్ కూడా చెప్తాము. ఇప్పుడు హోమియోపతి మందు ఇస్తున్నాం. హోమియోపతి మందు ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే వాని మెటబాలిజం ఎట్లా ఉంది, వాని రోగం ఎట్లా ఉంది, వానికి నిద్ర ఎప్పుడు వస్తుంది, ఏమేమి ఇష్టంగా తింటాడు, అవన్నీ చూసుకొని మందు ఇస్తాం. థైరాయిడ్ వ్యాధి ఉంది, మందు చేంజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవుతుందా థైరాయిడ్ వ్యాధి ఉంటే? కాదు. థైరాయిడ్ తగ్గించుకుంటా వెయిట్ లాస్ చేయాలి. అట్లా అయితే ప్రతి మనిషికి హోమియోపతిలో వేరే వేరే మందు ఉంటది. బీపీ ఉంది, బీపీ వ్యాధికి గోళీలు వాడుతుండు, గోళీలు వాడుడు వల్ల కూడా బరువు పెరుగుతుంది. అవునా కదా? అయితే ఏమైతుంది? ఆటోమేటికలీ మనకు బీపీ తగ్గించుకుంటా మనమేమో బరువు తగ్గించేసేయాలి. అట్లా హోమియోపతి చేస్తుంది వైద్యం. రైట్. సో యూఆర్ వెరీ మచ్ నోన్ ఫర్ హోమ్ రెమెడీస్ కదా. అందరికి సెట్ అయ్యే వెయిట్ లాస్ కి సంబంధించిన ఏదైనా హోమ్ రెమెడీ చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తాను, మీరు వెయిట్ లాస్ కి ఈ పర్టిక్యులర్ డయట్ ఆ పర్టిక్యులర్ డయట్ ఫాలో అయ్యే అవసరం లేదు. మీ స్టేపల్ ఫుడ్ తినండి. స్టేపల్ ఫుడ్ అంటే ఏంది అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారు అది తినేసి వెయిట్ లాస్ చేసుకోవచ్చు. మీ తాత ముత్తాత వాళ్ళు కూడా అదే తిన్నారు కదా. మనం ఎప్పుడు చెప్తాం అరే రైస్ మానేసే అవసరం లేదు, మీరు రొట్టెలు తినే అలవాటు ఉందంటే రొట్టె మానేసే అవసరం లేదు. అవునా కదా? అయితే ఏంది అంటే మీరు ఏం చేయాలి, ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినాలి. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఆమెకి మోకాలు నొప్పులు ఉన్నాయి, మళ్ళా ఆపరేషన్ కి వెళ్ళే దాకా వచ్చింది. మళ్ళా దాని మీద ఏముంది అంటే బరువు ఏమో 90 కిలో పైన ఉంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే బేగం బజార్ నుంచి వచ్చిండ్రు. బేగం బజార్ దేనికి ఫేమస్? షాపింగ్ కి ఫేమస్. ఇప్పుడు షాపింగ్ ఎక్కడుంటే బజారో ఏదో మార్కెటో ఎక్కడ ఉంటే అక్కడ లేడీస్ ది ఇన్క్లినేషన్ ఎక్కువ ఉంటది. లేడీస్ ది ఇన్క్లినేషన్ ఎప్పుడైతే వాళ్ళు షాపింగ్ కి పోతారో దాని తర్వాత బండిల మీద ఆగి తింటారు పక్క. అవునా కదా? అయితే ఆ ఏరియాలో వాళ్ళు ఉండే ఏరియాల్లోనే చాలా స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పేషెంట్ నాకు ఏం చెప్తున్నారు అంటే సార్ నేను ఫుల్ డైట్ చేస్తా, ఏమేం చేస్తా, నేను గ్రీన్ టీ తాగుతా, మళ్ళా మెంతులు వేసుకొని ఇంకా వాటర్లో నానబెట్టుకొని అది తాగుతా, నైట్ మార్నింగ్ ల్యూక్ వామ్ వాటర్ తాగుతా,
అనేసి అంటున్నారు. నా బరువు తగ్గట్లేదు, నా బరువు తగ్గట్లేదు. సరే అమ్మా, ఇప్పుడు మీకు ఏమేం కావాలి చెప్పండి. ఏమేం కావాలి? బరువు తగ్గాలి, మోకాలు నొప్పి తగ్గాలి, నాకు ఆపరేషన్ చేయించుకోవాలని లేదు. ఏమేం తింటారు అంటే ఫుల్ డైట్ చేస్తారు అన్నారు కదా. వారానికి ఒక్కసారి ఖచ్చితంగా మిర్చి బజ్జీ కావాలి, వారానికి ఒకసారి ఖచ్చితంగా గచ్చుపులు, ఆ బేల్పూరీలు, రగడాలు అవి కావాలి. మళ్ళా మైసూర్ బజ్జీలు ఇష్టం, వడాలు ఇష్టం. టిఫిన్ ఏం చేస్తారంటే ఇడ్లీ తింటే 6, బజ్జీలు తింటే 5, 4, మళ్ళా వడ కూడా కావాలి. మళ్ళా ఇంకోటి ఏంది అంటే వీళ్ళ ఇంట్లో వండితే మొత్తం పైన నూనె ప్లేట్ అవుతుంది, తేలుతుంది. మళ్ళా వెయిట్ ఎట్లా తగ్గుతుంది? మీరు డైటింగ్ చేస్తారు అంటున్నారు కదా అంటే అవును, గోరువచ్చా నీళ్ళు తాగుతా, మెంతుల వాటర్ తాగుతా, మళ్ళా ఏమంటారు ఇది పసుపు వేసుకొని ఏమేమో చెప్తున్నారు. నేను చెప్పిన అమ్మ అట్లా చేస్తే తగ్గరమ్మా, అది మనకు సపోర్ట్ చేస్తుంది. పోయేది పోతూనే ఉంది, అయితే ఎట్లా తగ్గుతారు మీరు? అది డిపాజిట్ అవుతుంది కదా, అవునా కదా? ఇవన్నీ వదులుకోవాలి అనేసి చెప్పినాం. వదులుకుంటే ఇంకా బతుకు ఎందుకు అనేసి అన్నారు. అంతే కదా. అయితే ఏంది అంటే చూడండి, ఏదైనా తింటే పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్, ఐ సపోర్ట్. ఇది పేషెంట్ కి చెప్తే పేషెంట్ అవును పోర్షన్ కంట్రోల్ ఏమన్నా డైలీ తింటున్నామా? వారానికి ఒకసారి తింటున్నాం. నేను చెప్పిన వారానికి ఒక్కసారి ఒక్క ఐటమ్ ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం, అది ఒక మీల్ చేసుకోండి, అది ఒక మీల్ చేసుకోండి, ఫినిష్ అంతే అంతే. అయితే ఏంది అంటే మార్నింగ్ ఇడ్లీలు తినాలనిపిస్తుంది, 5 తినాలనిపిస్తే 2.5 తినండి. మధ్యాహ్నం రైస్ తినాలనిపిస్తుంది, ఇంత బోల్ తినాలనిపిస్తే ఇంత బోల్, సగం బోల్ తినండి. నైట్ మాత్రం ఒక జొన్న రొట్టె తినండి. ఈ పేషెంట్కి కూడా చెప్పినాం, రెగ్యులర్ చేసిండ్రు. అండ్ 1.5 year పడ్డది, 20 కిలోలు తగ్గిండ్రు. హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము. మోకాలు నొప్పులు ఫస్ట్ 5 months లో అసలు నాకు ఇప్పుడు నొప్పి అనిపిస్తలేదు అని అన్నారు. నొప్పి అనిపిస్తలేదు అని ఎందుకు అన్నారు? ఎందుకంటే మనం మందులు ఇస్తున్నాం, బరువు కూడా తగ్గుతుంది, మోకాలు నొప్పికి కూడా మందు ఇస్తున్నాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఆల్రెడీ తీసుకుంటున్నారు. మెంతులు నానబెట్టేసి తాగుతున్నారు, గోరువచ్చా నీళ్లు తాగుతున్నారు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అప్పుడు, అవునా కదా? అయితే అట్లా చేసుడుతోటి ఈ పేషెంట్కి మంచిగా తగ్గింది. నిద్ర చక్కగా ఉండాలి, గంటలు ఫోన్లు చూడొద్దు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా చేయండి, మంచిగా వెయిట్ లాస్ అవుతుంది. ఈ క్రాష్ డయట్లు, వాటర్ డయట్లు, మళ్ళా లిక్విడ్ డయట్లు ఇవన్నీ చేయకండి. ఫస్ట్ మీకు వచ్చే సిమ్టమ్ మీరు లిక్విడ్ డయట్ ఇట్లా చేసిండ్రు అనుకోండి, ఓన్లీ జ్యూసులు తాగితే మలబద్ధకం. అసలు మలబద్ధకం అంటే ఒక్క మనిషి ఒక్క రోజు బై ఛాన్స్ మోషన్ కి పోలేదు అంటే మొత్తం రోజు వానికి ఉన్న ప్రశాంతం పోతుంది. ఇప్పుడు దీంతో మలబద్ధకం వచ్చేస్తుంది కదా, మీ లైఫ్ లో ప్రశాంతమే ఉండదు, అవునా కదా? ఇవన్నీ ఆలోచించాలి మనం అట్లా. అండ్ రైట్ ఏంది, రాంగ్ ఏంది, మీరు ఇట్లా మీరు తీసుకునే ఆహారం కరెక్ట్ ఉందా లేదా అది కూడా అబ్జర్వ్ చేయండి. ఏది చేసినా ఒక డాక్టర్ సూపర్విజన్ లో చేస్తే అది వేరే లెవెల్ అవుతుంది. అప్పుడు వెయిట్ లాస్ ఎందుకు కాదు, మంచిగా అవుతుంది, హెల్దీగా అవుతుంది ఆల్మోస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి.